Hi guys, this is Raghu and welcome back to my channel. మంచు విష్ణు కళల చిత్రం కన్నప్ప దాదాపుగా 5 ఏళ్లు కష్టపడి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రాన్ని దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కించగా ఈ చిత్రానికి హిందీలో రామాయణ్, మహాభారత్ వంటి అద్భుతమైన సీరియల్స్ను రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో పాన్ ఇండియన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, డాక్టర్ మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్, మధుబాల వంటి టాప్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించగా ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ అండ్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై డాక్టర్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక రీసెంట్ గా జూన్ 27న ఎన్నో అంచనాల మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్స్, ఇండియా వైడ్ 4000 థియేటర్స్ సహా ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్స్ లో కన్నప్ప చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 90 కోట్ల షేర్స్ అలాగే 180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ గా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన కన్నప్ప తొలి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ తరుణంలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఈ చిత్రం డే 1 ఎంత కలెక్ట్ చేసింది, అలాగే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ వంటి స్టార్ క్యామియోస్ తో ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అయింది, రానున్న రోజుల్లో బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను రీచ్ కాగలుగుతుందా వంటి ప్రశ్నలకు ఈ వీడియోలో క్లియర్ గా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కన్నప్ప చిత్రం తొలి రోజు ప్రేక్షకుల నుండి ఊహించని రేంజ్ లో అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విష్ణు యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. కన్నప్ప క్యారెక్టర్ లో తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ ఓ బరువైన పాత్రను పోషించి ఈ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ఈ క్యారెక్టర్ పై ప్రేక్షకుల్లో గట్టిగానే చర్చ నడిచింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాపై ఇంతటి హైప్ రావడానికి గల కారణం ప్రభాస్ ఈ సినిమాలో భాగం కావడం, ఇటు బిజినెస్ పరంగాను ఈ చిత్రానికి బాగానే కలిసి వచ్చింది అనేది వాస్తవం. అంతేకాకుండా అక్షయ్, మోహన్ లాల్ వంటి స్టార్ యాక్టర్స్ క్యామియోస్ కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకోవడమే కాక మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల పరంగా కూడా ఈ భారీ స్టార్ కాస్టింగ్ గట్టి ప్రభావమే చూపించిందని చెప్పొచ్చు. ఇక కన్నప్ప కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా తొలి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్ల మేర ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఇక రెండో రోజు దాదాపుగా 7 కోట్ల వసూళ్లు దక్కించుకోగా 2 రోజుల వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల 92 లక్షలు సాధించగా హిందీలో 1,50 లక్షలు, తమిళంలో 35 లక్షలు, కన్నడలో 10 లక్షలు, మలయాళంలో 35 లక్షల వసూళ్లు రాబట్టగా ఇండియా వైడ్ 2 రోజుల్లో 17 కోట్ల నెట్టు, 20 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టడం విశేషం. ఇక ఓవర్సీస్ లో భారీగానే ప్రమోషన్స్ జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేవనే చెప్పొచ్చు. తొలి 2 రోజుల బుకింగ్స్ పరంగా మంచి హోల్డ్ కొనసాగించి దాదాపుగా 2.5 కోట్ల కలెక్షన్స్ సాధించగా ఆ తర్వాత బుకింగ్స్ కాస్త డల్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆదివారం వీకెండ్ కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఎక్సలెంట్ హోల్డ్ చూపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 2 కోట్లు, ఓవర్సీస్ లో ₹1 చొప్పున వరల్డ్ వైడ్ గా 8 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించింది. ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇలా మొదటి వీకెండ్ లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మంచి జోరు చూపించిందనే చెప్పొచ్చు. కానీ 4వ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల మేర వసూళ్లు సాధించగా ఇండియా వైడ్ మొత్తంగా 3 కోట్లు సాధించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మొత్తంగా కలుపుకొని 3 కోట్ల 50 లక్షల నుండి 4 కోట్ల 50 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 4 రోజులు పూర్తయ్యేసరికి 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని మొదటి
2 రోజులు ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్నప్పటికీ ఆ తర్వాత వసూళ్లు మాత్రం కాస్త డౌన్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇక హిందీలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ దక్కించుకున్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం ఎలాంటి గ్రోత్ కనిపించడం లేదు. బాక్స్ ఆఫీస్ టార్గెట్ చూస్తే దాదాపుగా 90 కోట్ల షేర్, 180 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉండగా ప్రస్తుతం ఈ చిత్రం సాధిస్తున్న అరకొర వసూళ్లతో ఆ ఫీట్ అందుకోవడం సాధ్యమేనా అనే చర్చ గట్టిగానే నడుస్తుంది. దీనికి తోడుగా ప్రస్తుతం కుబేర చిత్రం దాదాపుగా 10 రోజులకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతుండగా కలెక్షన్ల పరంగా కూడా మంచి హోల్డ్ కొనసాగిస్తుంది. అలాగే ఇంకో వారం రోజుల్లో నితిన్ నటించిన తమ్ముడు మూవీ కూడా రాబోతోంది. అటు బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజోల్ నటించిన మా చిత్రం ఆల్రెడీ హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద దంచేస్తుంది. మరి ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో మంచు విష్ణును ఆ శివయ్యే బయటపడేయాలి. ఆ రేంజ్ వసూళ్లు సాధించాలంటే ఈ వారంలో ఏదైనా పెద్ద మ్యాజిక్ జరగాల్సిందే. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో దట్స్ ఆల్ గైస్. కన్నప్ప చిత్రం ఇప్పటి వరకు సాధించిన, ఇకపై సాధించబోతున్న కలెక్షన్లపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.